ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు వేసినటువంటి పునాది యొక్క సిద్ధాంతాలు, లేకపోతే పునాది రాళ్ళు, అపోస్తలుడైన పౌలు 7 రాళ్లను ఆధారం చేసుకుని పునాది వేసినట్టు, ఆ 7 రాళ్లను ఆధారం చేసుకుని వేసిన పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనం పునాది రాళ్లలో రెండవ రాయి దగ్గర మనం ఆగాం. ఆ రెండవ రాయి ఏంటి అనేది ఒకసారి మనం మరలా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసం. చాలు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు అన్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మీరు మారు మనసు పొందండి అన్నాడు. జీవం లేని క్రియలు, మిమ్మల్ని చంపేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. విడిచిపెట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పి మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. పౌలు వేసినటువంటి పునాదిలో ఉన్న రాళ్లలో 7 రాళ్లలో రెండవ రాయి ఏంటంటే, ప్రియులరా, మారు మనస్సు అనే రాయి ఉంది. మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టకుండా నీవు పొందిన మారు మనస్సు నిజమైన మారు మనస్సు కాదు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టేస్తేనే నీవు పొందినటువంటి మారు మనసుకి ఒక విలువ ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, విడిచిపెట్టడం అనే పదానికి వదిలిపెట్టడం లేక తొలగించడం, అంతేకాకుండా ఆపడం, ఇంకా నిర్జీవ క్రియలను కొనసాగించింది చాలు, ఇంకా ఆపు అనడానికి సూచనగా ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏమేమి విడిచిపెట్టాలని చెప్పానంటే, సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలని, అది ఒక నిర్జీవ క్రియ అని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రియులరా, జారత్వమును విడిచిపెట్టాలని నేను మీకు జ్ఞాపకం చేశాను. జారత్వం అనేది ఒక నిర్జీవ క్రియ అని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుడికి స్తోత్రం. అయితే బైబిల్ చెప్తుంది నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలని చెప్పాడు. మరొకసారి అపోస్తుల కార్యాలు 2:37 చదవండి. అపోస్తుల కార్యాలు 2:37. వారు ఈ మాట విన్నములో నొచ్చుకొని, సహోదరులారా, నేనేమి చేతునని పేతురుని కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో, ప్రియులరా, వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగారంట. పేతురు గారి బోధలో గుచ్చుకునే బోధ ఉందని, నొచ్చుకోవడం అంటే గుచ్చుకోవడం అని, అంతేకాకుండా పుట్టినోట్లో పొడవబడడం అని మనం నేర్చుకున్నాం. ప్రియులరా, ప్రజలకు అనుకూలమైన బోధ చేసేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సంఘాలలో ఎంతమంది నిజమైన మారు మనసు పొందారో మనం చెప్పలేం. ఎంతమంది నిజమైన మారు మనసో, ఎంతమంది నిజమైన క్రైస్తవులో అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నొచ్చుకునే బోధలు సంఘాలలో లేవు, గుచ్చుకునే బోధలు సంఘాలలో లేవు, పొడిచేటువంటి బోధలు సంఘాలలో లేవు. ప్రజలు ఎవరు కూడా బోధలకే పొడవబడడం లేదు. సంఘములలో ఉన్న బోధలకే ప్రజలు ఎవరు కూడా నొచ్చుకోవడం లేదు.
కారణం ఏంటంటే నొచ్చుకునే బోధ చేయకపోవడాన్ని బట్టి. నొచ్చుకునే మాటలే గనక చెబితే ఎక్కడ పారిపోతారో, ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో అని భయపడుతున్నారు తప్ప, నొచ్చుకుంటే ఎక్కువ శాతం మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా, బయటికి వెళ్ళాకనైనా ఏదో ఒక పరిస్థితిలో ప్రియులరా మాటల జ్ఞాపకమునకు తీసుకొచ్చి దేవుడు వాళ్ళని మార్చే అవకాశాలుంటాయి. వాళ్ళని మారు మనసు అనుభవంలోనికి దేవుడు నడిపించే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. పొడవబడే మాటలైనా, పొడుచుకునే మాటలైనా, గుచ్చుకునే మాటలైనా, నొచ్చుకునే మాటలైనా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే బోధ చేస్తారో, ఏ సంఘంలో అయితే నీకు నొచ్చుకునే మాటలు వస్తున్నాయో, ఏ దైవజనుడి దగ్గర అయితే నీకు గుచ్చుకునే మాటలు వస్తున్నాయో, నువ్వు ఆ దైవజనుడి దగ్గర ఉండడమే కరెక్ట్. అది మాత్రం వాస్తవం అని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎలా పడితే అలా బ్రతకొచ్చు. నువ్వు ఏ విధంగా పడితే ఆ విధంగా ఉండమ్మా. ఈ వారం రాకపోతే వచ్చే వారం రా, దాందేముందో, ఒక వారం మానేసినంత మాత్రాన ఏమీ కాదులే. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ మనసు ఎలా చెప్తుందో అలా నడిసే అని ఎవరైతే నీకు అనుకూలమైన బోధలు చేస్తున్నారో, ఆ బోధ కరెక్ట్ బోధ కాదు. అది అది అపోస్తుల యొక్క బోధ కాదు. అపోస్తుల యొక్క బోధలో నొచ్చుకునే బోధని అపోస్తుల బోధ అంటారు. పొడవబడే బోధని అపోస్తుల యొక్క బోధ అంటారు. ప్రియులరా, గుచ్చుకునే బోధని అపోస్తుల బోధ అని అంటారు. దేవుడికి స్తోత్రం. వారికి గుచ్చుకుందంట. పేతురు గారి ప్రసంగం వాళ్ళని గట్టిగానే గుచ్చుకుందంట. పేతురు గారి యొక్క ప్రసంగానికి వాళ్ళు పొడవబడ్డారంట. అందుకు వాళ్ళని నొచ్చుకుని మేమిప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అని పేతురును కడమ అపోస్తులని అడిగారంట. అడిగితే పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి అన్న మాట చెప్తున్నాడు. అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదిలో కూడా మారు మనసు అనే సిద్ధాంతాన్ని అపోస్తులు తీసుకొచ్చారు బయటికి. దేవుడికి స్తోత్రం. పౌలు కంటే ముందున్న అపోస్తులు కూడా పునాది వేసినట్టు బైబిల్ చెప్తుంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉంటుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అని చెప్పాడు. అపోస్తులు ప్రవక్తలు కలిసి వేశారంట. ఆ ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తల అంటే ఏ ప్రవక్తలు అన్నది మనం అంత ఖచ్చితంగా చెప్పలేం. కానీ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలైన అయి ఉండొచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలైన అయి ఉండొచ్చు. అయితే ఇద్దరు కలిసి తొలి సంఘానికి పునాది వేశారు. అపోస్తులు ప్రవక్తలు కలిసి వేసినటువంటి పునాదిలో కూడా, పేతురు గారి యొక్క బోధలో కూడా మారు మనస్సు అనే రాయి గురించి మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. మారు మనసు అంటే ఏంటో మరింత క్లియర్ గా ఈరోజు మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మారు మనసు అంటే ఇదే. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 4 పాయింట్లు లేక 5 పాయింట్లు గనక మీరు జాగ్రత్తగా వినగలిగితే, మారు మనసు అంటే ఏదేదో అనుకున్నావేమో, ఇంతకే మారు మనసు పొందడం అంటే ఏంటో అసలు నీకు తెలియలేదేమో లోతుగా. మారు మనసు గురించి ఇంక నీకు డౌటే ఉండదన్నమాట. అంత చక్కగా వివరణాత్మకంగా నీకు మారు మనసును గూర్చిన సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. మారు మనసు అంటే ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ గా చాలా మంది జీవితాల్లో ఉండిపోయింది. అసలు మారు మనసు అంటే ఏంటి? పౌలు వేసినటువంటి పునాది రాళ్లలో ఇది 2వ రాయిగా మనకి కనిపిస్తా ఉంది. ఇంతకీ మారు మనసు అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మారు మనసు అంటే ఏంటో నీకు స్పష్టంగా అర్థమై ఉండాలి. మారు మనసు అంటే ఏంటో నీకు బాగా తెలిసి ఉండాలి. నువ్వింకా చిన్నదాను కాదు, నువ్వింకా చిన్నవాడు కాదు. నీవు 20 ఏళ్ల సీనియర్ విశ్వాసివి. నీవు 15 ఏళ్ల సీనియర్ విశ్వాసివి. నువ్వు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తివి. నువ్వు దేవునిని గూర్చి తెలుసుకున్న వ్యక్తివే గాని నువ్వు లోతుగా మారు మనసు అంటే ఏంటో ఇంకా నీకు నేటికి అర్థం కాలేదంటే
నేను చూసిన ప్రజలు నవ్వుకుంటారు. మారు మనసు అంటే ఏంటి? నీ జీవితంలో నిజమైన మారు మనసు అంటే ఏంటో తెలీదా? నీకెవరో చెప్పలేదా? క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయిందా? అయితే ఈ రోజు మారు మనసు అంటే ఏంటో చక్కగా నువ్వు నేర్చుకోవచ్చు. మారు మనసు అంటే గతంలో చేసిన తప్పులను, పాపాలను తెలుసుకొని వాటిని విడిచిపెట్టి జీవితాన్ని దేవుని వైపునకు పూర్తిగా త్రిప్పుకోవటమే మారు మనసు. ఇది మారు మనసు అంటే ఇదే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మరలా ఇంకొకసారి చెప్తాను వినండి. మారు మనసు అంటే గతంలో చేసిన తప్పులను, పాపములను తెలుసుకొని వాటిని విడిచిపెట్టి జీవితాన్ని దేవుని వైపుకి త్రిప్పుకోవడం పూర్తిగా మారు మనసు పొందటం అంటారు. అంతేకాకుండా నూతన మార్పు అంటారు దీన్ని. నువ్వు నూతన మార్పు నీలో దేవుడు చూసినప్పుడు నువ్వు నిజంగా మారు మనసు పొందావని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నీది మారు మనసేనని నీకు బాగా అర్థమై ఉండాలి. ఈ రోజు ఈ వర్తమానాన్ని వింటుంటుండగానే, ఈ ప్రసంగాన్ని వింటుంటుండగానే నువ్వు నిజంగా మారు మనసు పొందేవలేదో ఇట్టే తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు నిజంగానే తెలిసిపోతుంది. నీలో ఒక నూతన మార్పు ఉందా? నువ్వు నిజంగా నూతన మార్పు పొందిన దానివేనా? గట్టిగా మాట్లాడుకుంటే, సరిగ్గా మాట్లాడుకుంటే, వాక్యానుసారంగా మాట్లాడుకుంటే మనలో ఎవ్వరం కూడా సరిగ్గా మారు మనసు పొందలేదు. మనలో ఎవ్వరమీ కూడా మారు మనసు పొందలేదు. ప్రియులరా, నీలో నూతన మార్పు కావాలని దేవుడు కోరుకున్నాడు. నీ ఒక నూతన జీవితాన్ని ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఆస్తి కోరుకోవట్లేదు. దేవుడు నీ దగ్గర నుంచి డబ్బు కోరుకోవట్లేదు. దేవుడు నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నువ్వు ఆయన కొరకు జీవించే నూతన మార్పు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నీవు ఆయన కొరకు జీవించే ఆ నూతన మార్పుని మారు మనస్సు అని అంటారు. నీవు ఆయన కొరకు జీవించే నూతన మార్పుని నిజంగా మారు మనసు అంటారు. అది నిజమైన మారు మనసు. అది దేవుడికి స్తోత్రం. రెండవది, మారు మనసు అంటే పశ్చాత్తాపపడటం. నీ పాపముల నిమిత్తం నీకు నిజంగానే పశ్చాత్తాపం కలగాలి. ఏడవాలి, నేను పాపిని, నాలో పాపముంది, నేను నిజంగా మారు మనసు ఇంకా పొందలేదు, నాలో పాప దోషం ఉంది అని నీ పాపముల నిమిత్తం నీవేమైనా ఏడవగలిగితే, నీవు ఏమైనా నిజంగా పశ్చాత్తాపడగలిగితే, దేవుడు కాళ్ళు పట్టుకుని నువ్వు నిజంగానే ఏడవగలిగితే, దొంగేడుపులొద్దు. దేవుడి దగ్గరికి వచ్చి దొంగేడుపులు ఏడ్చేస్తుంటారు కొంతమంది. నీ ఏడుపు ఏటో, దేనికి ఏడుతున్నావో అసలు అర్థం కాదు. దేవుని దగ్గరకు వచ్చి చాలా మంది నేటి దినాల్లో ఇలాగే ఉన్నారు. ఇలా ప్రార్థన చేస్తే చాలు ఏడుపు వచ్చేస్తా ఉంటది. అది నిజమైన ఏడుపు, నిజంగా కాని ఏడుపు అనేది అర్థం కాదు. ప్రియులరా, నువ్వు నీ పాపముల నిమిత్తం, నీ దోషముల నిమిత్తం, నీ అతిక్రమముల నిమిత్తం నువ్వు నిజంగానే ఏడుస్తున్నావా? నువ్వు ఏడ్చే నీ ఏడుపు, నువ్వు దుఃఖపడుతున్న నీ దుఃఖం అది నిజమైనదేనా? నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నావా? నీది నిజమైన పశ్చాత్తాపమేనా? నీది నిజమైన పశ్చాత్తాపమే అయితే నువ్వు మారు మనసు పొందినట్టే. మారు మనసు అంటే ఏంటో చెప్తున్నాను. మారు మనసు అంటే ఇదే. నీలో నిజమైన పశ్చాత్తాపం కలగటం, నీవు మారు మనసు పొందటం. దేవుడికి స్తోత్రం. మూడవదిగా, దేవునికి విరోధముగా ఉన్న పనులను మానుకొని పూర్తిగా దేవుని చిత్తాన్ని అనుసరించి నడవటం నువ్వు మారు మనసు పొందటం. మారు మనసు అంటే ఇది కాదా? దేవునికి విరోధముగా నీవెంతవరకు చేసిన ఏ పనులనైనా, నీకు అన్యాయం అని తెలిసిన ఏ పనైనా విడిచిపెట్టి, ఇది మంచిది కాదు అని తెలిసిన ఏదైనా సరే దానిని విడిచిపెట్టి, నువ్వు యేసయ్యా నేను నీ బిడ్డగా మారిపోతాను, నేను నీ మనిషిగా మారిపోతాను, నేను నీ సంబంధిగా మారిపోతాను అంటూ నిజముగానే లోపల నుంచే వచ్చే పలుకులే అయితే
నీ పలుకులు లోపలి నుంచి వస్తున్న పలుకులు అయితే నీది నిజమైన మారు మనసే. నువ్వు నిజంగానే మారు మనసు పొందినట్టే. నువ్వు మాయ మనసును విడిచిపెట్టేసినట్టే. దేవుడికి స్తోత్రం. ఇకపోతే 4వది చెప్తున్నాను. హృదయంలో దేవునికి కాకుండా ఇతర వస్తువులకు, ఇతర దుష్ట క్రియలకు స్థానం ఇవ్వడం నువ్వు ఎప్పుడైతే మానేస్తావో నీది నిజమైన మారు మనసు. నీ హృదయంలో ఇతర వస్తువులకు అంటే వస్తువులు అనేసరికి విగ్రహాలకి సూచనగా కూడా కనిపిస్తా ఉన్నాయి ఈ మాటలో. ఇతర వస్తువులకి గాని, ఇతర దుష్ట క్రియలకు అంటే సాతాను క్రియలకు గాని నువ్వు స్థానం ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తావో, సాతాను క్రియలకి నా హృదయంలో చోటు లేదు, సాతాను క్రియలు నా పైన దాడి చేయడానికి అధికారం లేదు అంటూ ఎప్పుడైతే దుష్ట క్రియలను నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్త పడిపోతున్నావో, దుష్ట క్రియలు నీలోకి రాకుండా నీవు ఎలాగైతే జాగ్రత్త పడుతున్నావో నీ విషయంలో నువ్వు దానిని మారు మనసు అంటారు. దేవుడికి స్తోత్రం. దానిని మారు మనసు పొందటం అని అంటారు. లేకపోతే ప్రియులరా, 4వదిగా మనం చూస్తే పాపపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి దైవ ప్రపంచంలో అడుగు పెడితే, దైవ ప్రపంచంలో అడుగు పెట్టాలి. ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టడం నువ్వు మారు మనసు పొందటం కాదా? పాపపు ఆలోచనలో, ఎక్కడ కూర్చుంటున్నా పాపపు ఆలోచనలో, ఎవరిని చూస్తున్నా పాపపు ఆలోచనలో, ఇలాంటి పాపపు ఆలోచనలు నీ తలంపుల్లో కదలడం నువ్వు ఇంకా మారు మనసు పొందలేనట్టే. పాపపు ఆలోచనలను నశింపచేయు శక్తి కలిగిన దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు, పాపపు ఆలోచనలను జయించగలిగిన సామర్థ్యం కలిగిన దానివుగాను, జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగాను నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పాపపు ఆలోచనలు రాకుండా దేవుని ఆలోచనలతోనే బ్రతుకుతున్నావంటే నీది నిజమైన మారు మనసు. కూర్చుంటే యేసు ప్రభు, నుంచుంటే యేసు ప్రభు, నడుస్తుంటే యేసు ప్రభు, ఏం చేస్తున్నా యేసు ప్రభు. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నా సరే నీకు యేసు ప్రభువే ఇంకా నీ తలంపుల్లో ఉంటాడు. నువ్వెక్కడ ప్రయాణం చేస్తున్నా సరే ఈ ప్రపంచంలో నిశ్చయముగా యేసు ప్రభువే నీలో క్రియ చేస్తాడు. యేసు ప్రభుతో నేను అంటుకట్టబడిన దానిగా ఉంటావు. అది నిజమైన మారు మనసు. ఇంకా యేసుతో అంటుకట్టబడిన దానిలాగా ఉండట్లేదు అంటే, ఇంకా యేసుకి దగ్గరగా అవ్వలేదంటే, ఏ పాపపు ఆలోచనతో ఉన్నావో చూసుకో, ఏ చెడు తలంపులతో ఉన్నావో చూసుకో. నీ లోపల ఏ చెడు తలంపులైతే నీలో కదులుతున్నాయో నువ్వు ఇంకా నిజంగా మారు మనసు పొందలేదని ఈ రోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొందాలని అపోస్తలుల బోధా సిద్ధాంతాల్లో అపోస్తలుడైన పౌలు వేసినటువంటి 7 పునాది రాళ్లలో ఇది 2వ రాయి. నీవు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది. ఎవరైనా బైబిల్ తెరిచి చదవగలిగితే మత్తయి సువార్త 3:1-2 వచనాలు ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చంట, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పాడు. ప్రియులరా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదంటే ఇది కాదా? యోహాను భక్తుడు ప్రవక్త కాదా? అతను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. బాప్తిస్మాలు ఇచ్చే యోహాను అతను ఒక ప్రవక్త అని బైబిల్ చెప్తుంది. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాదిలో ప్రియులరా, ఈ ప్రవక్త ఒక ప్రవక్త అయి ఉండడా అని బాగా ఆలోచించుకోవాలి. ఈ ప్రవక్త వేసినటువంటి పునాది కూడా ప్రియులరా మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి అని చెప్పాడు. ఈయనే మారు మనసు పొందండి అని చెప్పడమే కాదు, మన ప్రభు అయిన యేసు కూడా
అదే చెప్పాడు. చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాస్తుంది. మత్తయి 4:17. అమ్మ, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రభుదాస్ అన్న చదువుతారు, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రభుదాస్ అన్న చదువుతారు, అన్న వాయిస్ క్లియర్ గా ఉంది. అక్క మ్యూట్ లో ఉండండి మీరు కూడా. మత్తయి 4:17. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అన్నా, దేశముల ప్రాంతములలో 4:17 చదువుతున్నావా? దగ్గర కొంచెం ఫోన్ లో చూస్తున్నానండి, అది కొంచెం 4:17 మత్తయి సువార్త. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. చాలు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది అని యోహాను భక్తుడు బాప్తిస్మాలు ఇచ్చి యోహాను ఎలాంటి ప్రకటన అయితే చేశాడో ప్రభు అయిన యేసు కూడా అదే చేశాడు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అని చెప్పి గట్టిగా ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇంతకే పరలోక రాజ్యం సమీపించడం ఏంటి? పరలోక రాజ్యం సమీపించిందని చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది గనక మీరు మారు మనసు పొందండి అని యోహాను చెప్తున్నాడు, అని యేసయ్య చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది అనగా అర్థం ఏంటంటే, దేవుని తట్టు తిరిగి పరలోక రాజ్యం చేరుకో, దానిని పొందుకో, మారు మనసు పొందేసుకో, మారు మనసు పొందు, మారు మనసు పొందేసి దానిని స్వాధీనం చేసుకో, దానిలోకి ప్రవేశించు అనడానికి సూచనగా ఉంది. పరలోక రాజ్యం సమీపించింది అంటూ ఇక్కడ చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే ఎలా రాస్తుంది? అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలు. ప్రియులరా, బాప్తిస్మాలు ఇచ్చి యోహాను దగ్గరికంట పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందటానికి వచ్చారంట. వాళ్ళని చూసంట బాప్తిస్మాలు ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అంటూ గట్టిగా బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పేవాడు కూడా ఉండాలి అని బాప్తిస్మాలు ఇచ్చి యోహాను చెప్తున్నాడు. గట్టిగా మాట్లాడేవాడైనా ఉండాలి. రాబోయే దినములలో పెద్ద ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలో పడిపోతారు, ఆ ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఆ ఉగ్రతలోకి వెళ్ళిపోకుండా నేను గట్టిగా బుద్ధి చెప్తున్నాను. అసలు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నా గురించి ఎలా అనుకుంటారో అలా అనుకుంటారో, గట్టిగా మాట్లాడేస్తాడని అనుకుంటారు, కానీ బుద్ధి చెప్పేవాడు ఎవడు మీకు అని స్వయంగా బాప్తిస్మాలు ఇచ్చి యోహాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా బుద్ధి చెప్పంటండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలమును కూడా ఫలించండి అని చెప్పాడు. సర్ప సంతానమా అంటూ పిలిచేశాడు. సర్ప సంతానమా అని పిలిచాడండి. మారు మనసు పొందకపోతే నువ్వు సర్ప సంతానమే. నువ్వు యేసు సంతానం కాదు, నువ్వు అబ్రహాం సంతానం కాదు, నువ్వు సర్ప సంతానమే అని నువ్వు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, మత్తయి సువార్త 23:33లో యేసయ్య ఏం చెప్పాడో చూడండి. యేసయ్య ఏం చెప్పాడో చూడండి. 23:23. సర్పములారా, సంతానమా, నరశిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? సర్ప సంతానమా, సర్పములారా, మీరు సర్పములు, మీరు సర్పములారా అంటూ నరక శిక్షను ఎలాగ తప్పించుకుంటారని యేసయ్య పలికితే, బాప్తిస్మాలు ఇచ్చి యోహానేమో రాబో ఉగ్రతను తప్పించుకొనటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. యోహాను వాడిన పదమేమో ఉగ్రత అని వాడాడు, యేసయ్యేమో నరక శిక్ష
అని వాడాడు. నరక శిక్ష అని యేసయ్య వాడాడు. బాప్తిస్మాలు ఇచ్చే యోహానేమో ఉగ్రత అని వాడాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకొక మాటలో యేసయ్య ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 12:34 చదవండి. 12:34 మత్తయి. సర్ప సంతానమా, ఆ, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమునందు నిండి దానిని బట్టి నోరు మాటలాడును గదా. చాలు. ఇంకొన్న వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. ప్రభుదాసాన్ని చదువుతున్నాడు కదా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు అంటూ క్వశ్చన్ మార్క్ వేశాడు. మీ బైబిల్లో కనుక మీరు చూసుకుంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వేశాడు. మీరే సమాధానం చెప్పండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారు, మీరు ఎలాగ మంచి మాటలు పలకగలగరు? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడేస్తుంది అని అన్నాడు. సర్ప సంతానం ఎవరంటే మారు మనస్సు పొందనవారు. మారు మనస్సు పొందనవారు, ప్రభు అయిన యేసు తట్టు తిరగని వారు సాతాను సంబంధులు. అపవాది యాండవరిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఏలేవాడు వాడే. వాడు ఏలు పడి కింద బ్రతికే వాళ్ళు వీళ్ళే. ఎవరు? మారు మనసు పొందనవారు. వీళ్ళ సర్పములను సర్ప సంతానమునై ఉన్నారని బైబిల్ తేటగా మనకి బోధిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సర్ప సంతానం అంటే ఏంటో ఒక్కసారి అర్థమయ్యే విధంగా మరొక్కసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. సర్ప సంతానము అంటే సర్పము యొక్క సంతానం, లేదా సర్పము నుండి వచ్చిన వారు అని అర్థం. ఇది సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఒక దోషాన్ని సూచిస్తుందని, దీనిని సర్పదోషమని అన్ని జనులు మాట్లాడతారు. ఇది జ్యోతిష్యంలో సర్పదోషం ఇది అని వాళ్ళు అంటారు. అంతేకాకుండా ఈ సర్పదోషం వలన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు ఉంటాయి అని అన్యజనులు నమ్ముతారు. ఖచ్చితంగా ఇది సర్పదోషమని అన్యజనులు అంటారు. వాళ్ళ జ్యోతిష్య శాస్త్రంలో ఆ విధంగా వ్రాయబడి ఉన్నట్టు వాళ్ళు చెబుతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే సర్పదోషంతో ఉంటారో వాళ్ళకి శ్రమలు ఉంటాయని, శ్రమలున్న వాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు సర్పదోషంతో ఉన్నారని, వాళ్ళ ఇంటి మీద సర్పదోషం ఉందని వాళ్ళు చెబుతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, బైబిల్ గ్రంథం ప్రకారం అయితే ఏంటి? బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథం ప్రకారం అయితే సాతాను యొక్క లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులను సర్ప సంతానం అంటారు. సాతాను యొక్క లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని సర్ప సంతానం అంటారు. ఈ మాట యేసయ్య పరిసయ్యులను ఉద్దేశించి చెప్పాడు. యేసయ్య పరిసయ్యులను ఉద్దేశించి గట్టిగానే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రియులరా మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొందితేనంట పరలోకమే సంతోషిస్తుందంట. పరలోకంలోనే ఆనందం ఉందంట. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడంట. తన దూతల ఎదుట దేవుడు సంతోషిస్తాడు అని బైబిల్ చెప్తుంది. చదవండి లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకా 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు పొందిన 90 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందే పాపి విషయంలో పరలోకంలోనంట ఎక్కువ సంతోషం అంటది. మారు మనసు పొందేసిన వాళ్ళని బట్టి ఇంక సంతోషం ఎందుకు? మారు మనసు పొందలేని వాళ్ళు పొందుతున్నారంటే సంతోషపడుతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది మారు మనసు పొందలేదు. మారు మనసు పొందుతారని, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరి మనసు అయితే ప్రభు తట్టు తిప్పేసుకుంటారో వాళ్ళ విషయంలో దేవుడు పరలోకం కూడా ఎంతో
ఈ రోజు ప్రియులరా, అపోస్తుల యొక్క బోధలో మారు మనసు అనే సిద్ధాంతం, మారు మనసును గూర్చిన బోధ చాలా గట్టిగా వ్రాసే ఉంది. మరి గూగుల్ మీట్ లో ఉన్న నీవైనా నేనైనా ఏ వాక్యంలో నుంచి బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, నిజంగానే మారు మనసు పొందామా? నువ్వు పొందుతున్న మారు మనసు నిజమేనా? మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు గాని నీది నిజమైన మారు మనసేనా అనేది నువ్వు బాగా ఆలోచించుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. ప్రకటన నీవు ఆ నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను మీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానంతే. ఇంక నీకు అవకాశం ఇచ్చాను. నీకు ఆయుష్ పొడిగించాను. ఇవాళ మారుతావు, రేపు మారుతావు అని చూశాను. ఇంక నీ దీపాన్నే తీసేస్తాను, దీపస్తంభాన్ని దాని స్థానంలోంచి తీసేస్తాను ఇంకా అన్నాడు. అయితే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా మొదటి క్రియలను చేయి, మారు మనసు పొంది. ఆ మొదటి క్రియలను చేయిచు నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే తీసేస్తాను దీపస్తంభాన్ని అన్నాడు. మారు మనసు పొందడానికి కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వింకా యేసయ్య తట్టు తిరగకపోతే, నువ్వింకా నిజంగా ప్రభు అయిన యేసు తట్టు తిరిగి ఉండకపోతే, ఇంకా పాపమును విడిచిపెట్టి ఉండకపోతే, ఇంకా ఏ దోషమునైనా విడిచిపెట్టి ఉండకపోతే, ఇంకా సర్ప సంతానంలాగే బ్రతుకుతూ ఉంటే, ఒక అపవాది కుమార్తెలాగా, ఒక అపవాది కుమారుడికి చెందిన దానిలాగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఇంకా నువ్వు యేసయ్య కుమార్తెవుగాను యేసయ్య కుమారుడిగా మారాలని నీకుంటే దయచేసి నేడే మారు మనసు పొందు. నేడే మారు మనసు పొంది ప్రభు వైపు చూడు. నువ్వు ప్రభు తట్టు తిరుగు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, నువ్వు ఎప్పుడు పడిపోయావో, ఏ సంవత్సరంలో పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, నువ్వు ఏది కోల్పోయావో, తిరిగి నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే ఆ మొదటి క్రియలను, ఆ మొదట ఎలా ఉండేదానువో ఆ మొదట ఉన్న ఆసక్తిని తెచ్చుకొని మరలా నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే, పరిస్థితిని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు నీకు నిజంగా సహాయం చేస్తాడు. దీపస్తంభమును దాని చోట్లో ఉంచుతాడు ఆయన, లేదంటే తీసేస్తాడు. ప్రియులరా, ఈ రోజుల్లో ఎంతో మంది మారు మనసు పొందకుండా చచ్చిపోతున్నారు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని బాప్తిస్మాలు ఇచ్చి యోహాను చెప్పాడు, యేసయ్య చెప్పాడు. మారు మనసు పొందకపోతే పరలోకం లేదని మనకు అర్థమైపోతుంది. మారు మనసే గనక పొందకపోతే, పాప స్వభావంతో ఇంకా బ్రతికితే నీకు పరలోకం లేదు. నువ్వు దైవ స్వభావంతోనూ దేవుని స్వభావంతోనూ నువ్వు బ్రతికితే తప్ప నీకు పరలోకం లేదు అంటూ స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మారు మనసు పొందటం వలన ప్రయోజనాలు ఏంటో చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. మారు మనసు పొందితే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? మరి మారు మనసు అని చెబుతున్నారు కదండి. మారు మనసు పొందితే ఏంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మారు మనసు పొందు చూడు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా నీకు తెలిసిపోతాయి. మారు మనసు పొంది చూస్తే కనుక నీకు తప్పకుండా అర్థమవుతుంది. మారు మనసు వలన కలిగే ప్రయోజనాలలో మొట్టమొదటిది ఆనందం కలుగుతుంది నీకు. ప్రభు నందును ఎల్లప్పుడూ కూడా ఆనందించగలిగేటంత ఆనందం నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందటం వల్ల నీకు కలుగుతుంది. రెండవదిగా సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావు. నీకు సమృద్ధి ఉంటుంది, నీకు సంతృప్తి ఉంటుంది మారు మనసు పొందటం వలన. ఈ రోజు నీ జీవితానికి ప్రశాంతత లేదు, ఈ రోజు నీ జీవితానికి అసలు తృప్తి లేదు. నీ పాపములు నీకు తృప్తి లేకుండా చేసేసి, ఇంకా నువ్వు దేవుని తట్టు చూడకపోవడాన్ని బట్టి, దేవుని తట్టు తిరగకపోవడాన్ని బట్టి, నువ్వు మారు మనసు పొందకపోవడాన్ని బట్టి నీ జీవితంలో ఉన్న సంతృప్తిని నువ్వు కోల్పోయావు. అయితే నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందటం వలన కలిగే ప్రయోజనాలలో రెండవది నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. మూడవది
నీకు సమాధానం ఉంటుంది. ఎప్పుడు నీ జీవితం సమాధానకరంగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబంలో సమాధానం ఉంటది. నీ ఇంట్లో ఏ గొడవలు ఉండవు. నీ ఇంట్లో ఒకరికొకరు సమాధానం ఉంటుంది. ఈ రోజు నేటికి కూడా కుటుంబాల్లో ఒకరికొకరికి సమాధానం లేకపోవడానికి కారణం దెయ్యం ఏలుబడి చేస్తుంది. ప్రతి ఇంట్లో కూడా దెయ్యం యొక్క ఏలుబడి కింద చాలా మంది బ్రతకడం వలన ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఏ కుటుంబీకులైతే మారు మనసు పొందరో ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. నీ ఇంట్లో సమాధానం ఉండాలంటే తప్పకుండా మారు మనసు పొంది చూడు. మారు మనసు పొందటం వలన కలిగే ప్రయోజనాల్లో మూడవది సమాధానం కలుగుతుంది నీకు. నాలుగవది నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వెప్పుడు కూడా నెమ్మదిగా ఉంటావు. నీ ఇంట్లో నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు. గలిబిలు ఉండదు నీకు. నీకు ఆందోళన ఉండదు ఇంకా నీ జీవితంలో. నీకెప్పుడు నెమ్మదిగానే ఉంటది. నెమ్మదిగానే ఉంటావు. ఎలాంటి అనుకోకుండా వచ్చే ఒడిదుడుకుల వలన కూడా ఆ నెమ్మది తొలగిపోయే నెమ్మది కాదు అది. నీ నుంచి వేరైపోయే నెమ్మది కాదు అది. నీ నుంచి చెదిరిపోయే నెమ్మది కాదు అది. అలాంటి నెమ్మదిని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు మారు మనసు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలు చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఇంకా చూస్తే ప్రియులారా, నెమ్మదే కాదు, సంతోషం ఉంటది నీకు. ఈరోజు నీకు సంతోషం ఉందా అసలా? ఈరోజు నీకు ఆనందం ఉందా అసలా? నువ్వు సంతోషించగలుగుతున్నావా? దేవుడి కార్యములను బట్టి సంతోషంగా ఉండగలుగుతున్నావా? ఆత్మీయతను బట్టి సంతోషంగా ఉండగలుగుతున్నావా? అంటే సంతోషం ఎందుకు లేదంటే మారు మనసు పొందలేదు నువ్వు ఇంకా. అందుకే నీకు ప్రభులో ఉండవలసిన సంతోషాన్ని నువ్వు కోల్పోయావు. మారు మనసు ఎప్పుడైతే పొందుతావో నీకు సంతోషం కలుగుతుంది. ఇంకా చూస్తే ప్రియులరా, ప్రార్థనా జీవితం ఉంటుంది. మారు మనసు పొందిన వాడే డైరెక్ట్ గా దేవుడితో నేరుగా మాట్లాడే సామర్థ్యం వాడికే ఉంటది. మారు మనసు పొందలేనోడు, పాప స్వభావంతో ఉన్నవాడు ఎప్పటికీ ప్రార్థన చేయలేడు. ఎప్పటికీ చేయలేడు ఇంకా ప్రార్థన చేసుకునే విధానం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు నిజంగానే మారు మనసు పొంది చూడు. ఆ తర్వాత ప్రియులరా, దైవ భక్తిలో కట్టబడిపోతారు కూడా వాళ్ళు. ఎందులో కట్టబడిపోతారంటే దైవ భక్తిలో కట్టబడిపోతారు. భక్తి జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మీయతలో ఎదుగుదల కనబడతా ఉంటది. ఏ మనుషుడైతే మారు మనసు పొందుతాడో, మారు మనసు పొందేసిన తర్వాత ఆ మనిషి జీవితంలో కలిగే లాభం ఏంటంటే ఎదుగుదల కనపడతా ఉంటది. ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎదుగుదల. దేవునికి దగ్గర అయిపోయేటంత ఎదుగుదల, దేవుని యొక్క హృదయ స్పందన ఎరగగలిగేటంత ఎదుగుదల నీకు వచ్చేస్తది. దేవుడికి స్తోత్రం. దేవుడికి అంత దగ్గరగా అయిపోతావు అన్నమాట. నీవు దైవ భక్తిలో కట్టబడిపోతావు. ఆ తర్వాత ఇంకా చూస్తే ఆత్మీయంగా ఎదిగేస్తావు అన్నమాట. ఆత్మీయంగా ఎదగాలనే కోరిక, ఆతురత నీలో ఎక్కువగా ఉంటది, చాలా తరచుగా ఉంటది. దేవుడికి స్తోత్రం. ఇంకా చూస్తే గనక ప్రియులరా, జాగ్రత్తగా వినండి. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మారు మనసు వలన కలిగే ప్రయోజనాలు చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? మారు మనసు వలన కలిగే ప్రయోజనాలు చెప్తున్నాను. చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. అందుకే మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు నేను చెప్తున్నాయి అన్ని కూడా మీ జీవితంలో లేవు అంటే, దీనికి ఆపోజిట్ గా ఉన్నాయంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. ఒక ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. ప్రియులరా, ఆత్మీయంగా నేను ఎదగాలనే కోరిక ఎవరికి ఉంటదంటే మారు మనసు పొందిన వాళ్ళకే ఉంటది. దేవుని భయం ఉంటది. ఆ తర్వాత వాళ్ళకి దేవుని భయం ఉంటది. పరిశుద్ధత పట్ల చాలా జాగ్రత్త ఉంటది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే ఏముంటది? దేవుని భయం ఉంటది, పరిశుద్ధత పట్ల జాగ్రత్త. అయ్యో, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. నేను పరిశుద్ధంగా ఉండాలి. నా చేతులు పరిశుద్ధంగా ఉండాలి. నా కళ్ళుని నేను పరిశుద్ధంగా పెట్టుకోవాలి. నేను నా నడవడికనంతటిని, నా ప్రవర్తన అంతటిని కూడా నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలి అన్న జ్ఞానోదయం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు నిజమైన మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధత పట్ల నువ్వేం చేస్తావంటే జాగ్రత్తలు వహిస్తావు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంటది. చూసావా, నువ్వు మారు మనసు పొందటం వలన ఎన్ని లాభాలో.
ఇవన్నీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. నువ్వు నిజమైన మారు మనసు పొంది చూడు, ఇవన్నీ యాక్టివేట్ లోకి వచ్చేస్తాయి అంతే. ఈ ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఆటోమేటిక్ గా నీలో జరిగిపోతుంటాయి. దేవుడికి స్తోత్రం. ఆత్మల విశ్వాసం పెరిగిపోతుంటది. చెడుతనం పట్ల అసహాయం కలిగేస్తది. ప్రియులరా, చెడుతనం పట్ల అసహాయం కలిగేస్తది. దైవ మార్గం పట్ల నిలకడొచ్చేస్తది. నూతన జీవం, క్రొత్త బలం వచ్చేస్తది. ఎప్పటికప్పుడు సరి చేసుకునే తత్వం వచ్చేస్తది. క్షమించేసే గుణం వచ్చేస్తది. సహనం వచ్చేస్తది. ఆత్మీయమైన విషయాలలో ఆసక్తి వచ్చేస్తది. అలసట లేని పరుగులు, దేవుని కొరకు పరిగెడతావు. ఆత్మల పట్ల బాధ్యత, దేవునిని స్తుతించాలనే కోరిక, ప్రవర్తన పట్ల జాగ్రత్త తీసుకోవడం, ఒకరిని నిలవబెట్టాలనే కోరిక, ఒకరిని యేసు కొరకు నిలబెట్టాలనే కోరిక కూడా నీలో స్టార్ట్ అయిపోతా ఉంటది. దేవుని చిత్తం చేయాలనే ఆశ మొదలైపోతా ఉంటది. అంతేకాకుండా దేవుని ప్రేమను కలిగి క్రీస్తుని చూపించడం అనేది జరిగిపోతుంటది. ప్రతి విషయంలో కూడా దేవునితో చెప్పకుండా ఏ పని చేయలేవు. దేవుడితో చెప్పకుండా ఏ పని చెయ్యవు. దేవునితో చెప్పే చేసేస్తావు. ఎందుకు దేవునితో చెప్పే చేసేస్తున్నావు ప్రతి పని అంటే, నీవు పొందిన మారు మనసు అలాంటిది. నువ్వు పొందిన మారు మనసు అది నిజమైన మారు మనసు. కాబట్టి నిజమైన మారు మనసు పొందినటువంటి వానిలో ఉండే గుణ లక్షణాలు ఇవన్నీ. దేవుడితో చెప్పకుండా నువ్వు ఏ పని కూడా చెయ్యవు. అంతేకాకుండా ప్రియులరా, ప్రతి విషయం కూడా దేవునితో చెప్పడమే కాదు, మంచి పనులు చేసేస్తావు. ఇంకా మంచి పనులే చేసేస్తావు. ఇంకా చెడు పనులు, చెడ్డ పనులు నువ్వు చేయవు. ఇంకా చేయలేవు. నువ్వు చేయలేవు. ఇంకా చెడు పనులు, చెడ్డ పనులు ఇంక నీ జీవితంలో నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవంటే, నీవు పొందిన మారు మనసు అలాంటిది. నువ్వు నిజమైన మారు మనసు పొందావు కాబట్టి నువ్వు చేయలేవు ఇంకా. కానీ నేను చేసేస్తున్నానండి అని అన్నావంటే నువ్వు ఇంకా పొందలేదు మారు మనసు. నువ్వు ఇంకా ఏం పొందలేదు? నిజమైన మారు మనసు పొందలేదు నువ్వు. ప్రియులరా, ఇంకా మనం చూస్తే చాలా స్పష్టంగా మనకి కొన్ని మాటలు అర్థమవుతాయి. అవసరంలో ఉన్న వారిని కూడా ఆదుకుంటావు. నీకు మారు మనసే గనక వచ్చేస్తే ఆపదలో ఉన్న వారిని, అవసరతలతో ఉన్న వారిని నువ్వు ఆదుకుంటావు. ఆ తర్వాత లాస్ట్ గా చెప్తున్నాను, న్యాయంగా ప్రవర్తిస్తావు. మారు మనసు పొందినప్పుడు అన్యాయంగా బొంకేవు, కానీ ఇంకా బొంకవు. ఇంకా బొంకడం అనేది ఉండదు. ఇంకా ఎందుకు బొంకవు అంటే, నువ్వు నిజంగా మారు మనసు పొందేసావు కాబట్టి న్యాయంగానే పోతావు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదండి, పోనీ నేను మాత్రం న్యాయంగానే పోతాను అని. అది ఏ గొడవైనా సరే, అది ఏ విషయమైనా సరే, నువ్వు న్యాయంగా ఎప్పుడు పోతావో తెలుసా? నీది నిజమైన మారు మనసు అయితే నువ్వు న్యాయంగా పోతావు. ప్రియులరా, మారు మనసు పొందటం వలన ప్రయోజనాలు ఏంటో మీకు బయట ఎక్కడ కూడా చెప్పరు. అందుకు నేను ఇవన్నీ మీకు క్లియర్ గా చెప్తున్నాను. మారు మనసే గనక నువ్వు పొందితే నేను చెప్పినవన్నీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పేతురు గారు తాను వేసినటువంటి పునాదిలో కూడా మారు మనసు గురించి మాట్లాడాడు. మారు మనసు పొంది అని చెప్పి అక్కడతో ఆగిపోకుండా పాప క్షమాపణ నిమిత్తం అని అన్నాడు. దేని నిమిత్తం అంట? పాప క్షమాపణ నిమిత్తం. పాప క్షమాపణ అనేది అదొక సబ్జెక్ట్. అది ఆ చిన్న బిట్టు అదొక పెద్ద సబ్జెక్ట్. అది పాప క్షమాపణ అన్న మాట పట్టుకుంటే సరిగ్గా 2 రోజులైనా చెప్పుకోవచ్చు. పాప క్షమాపణ అన్న కాడ ఆగిపోయామంటే. కానీ ఏదేమైనా మన సబ్జెక్ట్ ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను సింపుల్ గా నేను ముగించేయాలని త్వరగా చెప్పి మన సబ్జెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అని పేతురు గారు చెప్పాడు. పాప క్షమాపణ నిమిత్తం. నీ పాపాలను క్షమించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. నీ పాపాలను క్షమించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. మార్కు సువార్త 2:10 చదవండి బ్రదర్.
మార్కు సువార్త 2:10. అయితే మార్కు సువార్త 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి, చాలు చాలు. అయితే పాపములు క్షమించటానికి భూమి మీద మనుష్య కుమారుని కంట అధికారం కలదు అని చెప్పాడు. మనుష్య కుమారునికి, దేవుని కుమారునికి ఏం కలదంటే అధికారం కలదు. దేవుడికి స్తోత్రం. నీ పాపములు క్షమించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. నీ పాపములు క్షమించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. యేసయ్యకి మాత్రమే ఉంది. అందుకే ఆయనకి అధికారం ఇవ్వబడిందంట. పాపములను క్షమించడానికి అధికారం ఇవ్వబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చదువుకోగలిగితే లూకా సువార్త 5:20 చదవండి బ్రదర్. లూకా 5:20. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ఏంటి? పాపములు క్షమింపబడి ఉన్నాయంట. పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఆయన ఎవరిని పాపములు క్షమిస్తాడో వాడి పాపముల విషయంలో వాడు క్షమించబడుతున్నట్టు అని మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆలోచించు. నీ పాపములు క్షమించడమే కాదు, నీ పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. యేసయ్య నీ పాపములను క్షమించడమే కాదు, నీ పాపములకు ప్రాయశ్చిత్తంగా నీ పాప దోషములు కడిగేస్తున్నాడు. ఆయన తన రక్తాన్ని ఇచ్చి, తన రక్తాన్ని చిందించాడు. దేవుడికి స్తోత్రం. తన రక్తాన్ని చిందించినట్టు మనం ఆ వాక్య భాగం కూడా ఒకసారి చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేస్తాడంట. మన పాపాలను మనం ఒప్పుకోవాలే గాని ఆయన నమ్మదగిన వాడంట, ఆయన నీతిమంతుడంట. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేస్తాడు. ఎలా చేసేస్తాడు? దేంతో చేసేస్తాడు అంటే తన రక్తంతో చేసేస్తాడు. చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం. మనలను ప్రేమించుచు రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని చెప్పాడు. ప్రియులరా, చూసారా? తన రక్తము వలన మనకి విమోచన కలుగుతుంది. తన రక్తం వలన మనకి విడుదల కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. విస్తారమైన పాపములు ఏవైనా ఉన్నా సరే ఆయనని విస్తార పాపములను కూడా కడిగేస్తాడంట. లూకా సువార్త 7:47. లూకా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనిను. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపములు క్షమించలేనోళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ యేసయ్య లేడు. నీ పాపములు క్షమించకుండా యేసయ్య లేడు. నీ పాపములు నువ్వెవరైనా సరే నీ పాపమును ఒప్పుకోవాలి. నువ్వు నీ పాపమును ఒప్పుకునే నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు నీ పాపమును ఒప్పుకున్నావా? నువ్వు నిజంగా బాప్తిసం గురించి నేను మాట్లాడను. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నీకు కలిగిందా? నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివేనా? నువ్వు ప్రభు తట్టు చూస్తున్న మనిషివేనా? పూర్తిగా ప్రభు వైపు చూసేస్తున్నావా? నేటికి ప్రభు ఆలోచనలతోనే బ్రతుకుతున్నావా? నేటికి ప్రభు తలంపులతోనే నువ్వు బ్రతుకుతున్నావా?
దినమునకు ఎన్నిసార్లు మర్చిపోతున్నావు దేవుణ్ణి? రోజులో ఎన్నిసార్లు దేవుడు నీకు జ్ఞాపకం ఉంటున్నాడు? బయటకు వెళుతున్నప్పుడు యేసయ్య నీకు జ్ఞాపకం ఉంటున్నాడా? లోపలికి వస్తున్నప్పుడు నీకు యేసయ్య జ్ఞాపకం ఉంటున్నాడా? అసలు నీకు యేసయ్య జ్ఞాపకమే లేడు. ఎందుకు నీకు యేసయ్య జ్ఞాపకం లేడంటే, యేసయ్యని జ్ఞాపకం చేసుకునేటంత మారు మనసు నువ్వు పొందలేదు. నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఎలాంటి పాపాలు ఒప్పుకున్నావో నీ పాపములను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. పాప క్షమాపణ నీకు కలుగుతుంది. యేసయ్య రక్తం వలన నీకు విముక్తి, విడుదల, పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. పాప క్షమాపణ అంటే ప్రియులరా, చేసిన పాపములను బట్టి కలిగే శిక్ష నుండి విముక్తి పొందడాన్ని పాప క్షమాపణ అంటారు. దేవుడికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, పాప క్షమాపణ అంటే నీవు చేసిన పాపములను బట్టి కలిగే శిక్ష నుండి విముక్తి పొందడాన్ని పాప క్షమాపణ అంటారు. విముక్తి అంటే పాప బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందడం, అణిచివేత నుండి విడుదల పొందటం అని అర్థం. ఏ పాపమైతే నిన్ను అణిచేసిందో, ఏ పాపమైతే నీ ప్రశాంతతను మింగేసిందో, ఏ పాపమైతే నిన్ను అణిచేసిందో, నిన్ను అణిచేసే ఆ పాపమును క్షమించి, నిన్ను అణిచేసే నీ పాపమును క్షమించి, ఆ పాపము నుంచి ఆయన తన రక్తము వలన నీకు విమోచనను దయచేస్తున్నాడు, నీకు విడుదలను ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు అపోస్తులుడైన పౌలు వేసినటువంటి పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో 2వ రాయిని కూడా పూర్తి చేసేసుకున్నాం. మనం రేపటి దినాన్న 3వ రాయి గురించి నేర్చుకోబోతున్నాం. దేవుడికి స్తోత్రం. 3వ రాయి గురించి, 3వ రాయిని గురించిన ప్రస్తావన ఎలా ఉంటుందో, ఏ మాత్రం లోతుకి దేవుడు ఆత్మ మనల్ని తీసుకెళ్తాడో, మనం దేవుని నడిపింపుకి అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు. నిజంగా పౌలు వేసినటువంటి పునాది రాళ్లల్లో రేపు 3వ రాయి గురించి నేను నేర్చుకోబోతున్నాను. నువ్వు నిజంగా నాతో మాట్లాడు. అనేక విషయాలు నాకు తెలియసే. ఆ 3వ రాయి ఏంటి? ఆ 3వ రాయిలో దాగి ఉన్న మర్మం ఏంటి? ఆ 3వ రాయిలో దాగి ఉన్న సత్యం ఏంటి అనేది నేను తెలుసుకొని నేను ఆ పునాది మీదే కట్టబడాలి. నేను 3వ రాయిని గురించిన బోధ కూడా వినాలి. మొట్టమొదటి రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటూ ముఖ్యమైన మూలరాయి గురించి నేర్చుకుని ఏ విషయంలోనైనా క్రీస్తునే ముందు పెట్టాలి నువ్వు అనేటువంటి విషయం మీద మాట్లాడావు ప్రభువా. రెండవది మారు మనసు పొందు అంటూ మారు మనసు అనే రాయిని ఆధారం చేసుకుని మారు మనసుతో కట్టబడాలని నువ్వు మాకు బోధించావు. 3వ రాయి యొక్క బోధ ఎలా ఉంటుందో, 3వ రాయి యొక్క బోధ కూడా నేను విని బలపడాలనుకుంటున్నాను. నన్ను నువ్వు నిజంగా బలపరచు అని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా రాగలిగితే రేపటి దినాన్న మనం 3వ రాయిని గూర్చిన ప్రస్తావన మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్.